ఓం నారాయణ ఆది నారాయణ. వెంకయ్య స్వామి వారు నిరంతరం నామస్మరణ చేసేవారు. అసలు మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భగవంతుడు గొప్పవాడా, భగవంతుడు నామం గొప్పదా? ఇది చాలా అత్యవసరమైనటువంటి విషయం, తెలుసుకోవాలి మనం. గతంలో పురాణాలలో, చరిత్రలో కూడా ఈ విషయమే సంశయం వచ్చింది. ఇలాంటి ధర్మ సందేహం మనకొస్తే గొప్ప ఏముంది? ఆనాడే త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క పట్టాభిషేకం అయిన తర్వాత సభలో కొలువు తీరి ఉన్న సమయంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అందరూ ఋషులందరూ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలోనే వచ్చిందట. వచ్చినప్పుడు ఈ కథ మనందరికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలుసుకోవాలి. ఒకసారి మననం చేసుకుందాం. భగవంతుడు గొప్పవాడా, భగవన్నామం గొప్పదా అని ఎటూ తేలలేదు. దాన్ని తెలుసుకోవడం కోసం నారద మహర్షి, ఋషులు చిన్న ప్రయత్నం చేశారు. మరి ఇది నారద మహర్షి లేలో ఏమిటో తెలియదు, కానీ హనుమ దగ్గరికి వచ్చి, హనుమ, ఇంతమంది మహర్షులు ఒకేసారి ఒకే వేదిక మీద కనిపించరు, ఒక్కసారి వెళ్ళి నమస్కారం చేసుకోయా అన్నారట. ఆయన నమస్కారం చేస్తూ వెళుతున్నారు. అందరూ చేస్తూ చేస్తూ ఉండగా శ్రీరాముడిని చూసేసరికి ఆయనకి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి నమస్కారం చేసి ఆ ప్రక్కన ఉన్నటువంటి విశ్వామిత్రుడికి నమస్కారం చేయడం మర్చిపోయి వచ్చి కూర్చున్నాడు. అంతే, విశ్వామిత్రుడికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. రాముడి వైపుకి తిరిగి, హనుమ, ఇంతమంది ఋషుల సమక్షంలో నన్ను అవమానించావు, రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు అతన్ని తలను తొలగించు అని రాముడితో అన్నాడు. ఆయన గురువు, అతను ప్రియభక్తుడు, ఏం చేయాలి? శ్రీరాముడికి గురువు చెప్పిన మాటను పోషించుకోవాలా, శ్రీరాముడికి అత్యంత ప్రియశిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామిని రక్షించుకోవాలా? కానీ గురువు మాటే వేదం కనుక అలాగే అన్నాడు శ్రీరాముడు. హనుమ బాధపడిపోయాడు. నారదుల వద్దకు వెళ్ళి, మీరు చెప్పినట్లే చేశాను, అలా అయిందేంటి అనగానే నారదుడు, ఏమీ భయం లేదు, రేపు బ్రహ్మీ ముహూర్తంలో మన సరయూ నదిలో స్నానం చేసి నీకు నచ్చినటువంటి శ్రీరామనామం చేసుకోవయ్యా అని చెప్పారు. ఆయన అలా చేస్తుండు చాలు అన్నారు. హనుమ అలాగే చేశాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ కూర్చున్నారు. ఇంకా ఆ నామంలో పడిపోతే ఆయన ఎవరు కనిపించరు, మైమర్చిపోయాడు. కానీ శ్రీరాముడు గురువుకి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి హనుమ మీద తన బాణాలన్నీ ప్రయోగిస్తూ ఉన్నాడు. అప్పుడు తప్పక బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళి, రాముడు అలసిపోతున్నాడయ్యా, బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగేటట్లుంది అని మీరు హనుమని క్షమించండి, ఈ విపత్తు నుంచి రక్షించండి అనగానే ఆయన అలాగే అని ఆ మాటను ఉపసంహరించుకున్నారు. కానీ హనుమ హృదయంలో గుండె నిండా శ్రీరాముల వారి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకుని రామనామ స్మరణ చేస్తూ ఉన్నాడు. మనకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు, నామం గొప్పదో ధరించడానికి. రామనామ జపం చేసినటువంటి ఆంజనేయ స్వాముడే గెలిచాడు, భగవంతుడి కన్నా గొప్పవాడని నిరూపించుకున్నాడు. ఆయన గురువు కూడా ఆయనకే ఆశీస్సులు ఇచ్చారు. కానీ లోకానికి ఏది గొప్పదో తెలియడం కోసం ఈ ప్రయత్నం చేశారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? నామము గొప్పదా, దైవము గొప్పదా? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏ విధంగా చేయాలి? ఇది తెలుసుకోవాలి. ఈ అవకాశం మరలా మనకు రాదు. ఎందుకంటే మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతాం, శ్వాసలో పుట్టాం, శ్వాసలో కలిసిపోతాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక్కసారి గాలి అని తీసుకుని మళ్ళీ వదులుతున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాలిలోంచే వస్తుంది గాలి, మళ్ళీ తీసుకుని ఆ గాలిలోకి కలిసిపోతుంది.
అంటే ఈ గాలి తీసుకోకపోతే ప్రాణం పోయినట్లే. మరి ఇంత సింపుల్‌గా పోయే ప్రాణం మట్టిలో కలిసిపోతుంది. అంటే ఈ భూమిలోని మరలా దీన్ని కలిపేస్తున్నారుగా. శరీరం ఉండట్లేదుగా. ఈ అశాశ్వతమైనటువంటి శరీరం కోసం ఎందుకు? ఈ అశాశ్వతమైనటువంటి జీవితం మనకెందుకు? శాశ్వతమైనది భగవంతుడే. మరి ఆయన కోసం చేయాలి. అది ఎలా వస్తుంది అంటే వెంకయ్య స్వామి వారు నిరంతరం నామస్మరణ చేస్తూనే ఉండేవారు. మరి ఆయన నైటు ఎక్కడికెళ్తున్నారని ఒక భక్తుడికి అనుమానం వచ్చి ఆయనతో ఆయన వెంబడే వెళ్ళడం మనం చదివాం. ఆయన లీలల్లో అదొకటి మచ్చుతునక. ఎందుకంటే ఆయన రాత్రి సమయంలో వెళితే ఒక పాతాళ లోకాన్ని అక్కడ అనేకమైనటువంటి సర్పాలు, మనులు, రాసులుగా పోసున్నాయట. ఆశ్చర్యపోయాడాయన. ఏంటి ఇంత ధనాగారం ఉంది ఇక్కడ అని. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు కళ్ళు చెదిరిపోయినాయి. సినిమాలో చూసినట్లున్నాయట. ఆశ్చర్యపోయాడు. తెల్లవారే స్వామి అన్నారు, ఆ సమయంలో నువ్వు అక్కడికి రావచ్చయ్యా అని. కానీ అది ఎందుకు అన్నారో ఆయనకి ఎందుకు అర్థమైందంటే, స్వామివారు ఎవరో భక్తులు వచ్చి ఏదో కోరిక కోరితే మన దగ్గర రాసులుగా కుప్పలు తెప్పలుగా ఉన్నాయా అన్నారట. ఆ ధనాగారం అంటే అది ఆధ్యాత్మిక సంపద. మనకి కనిపించే ఈ డబ్బులు, బంగారం కాదు. కాబట్టి ఆయన నామం చేయటం వలన ఇంత ధనము ఉందని తెలియటం కోసం ఆయనకి ఇది వచ్చిన భక్తులకు వాళ్ళ సమస్యలకు వాళ్ళకి పరిష్కార మార్గంలో ఇది సరిపోతుంది, ఆ విధంగా సమన్వయపరుస్తుంది అని తెలియజేశారు. అలాగే పెన్నా బద్వేలు తిప్ప పైన ఉన్నప్పుడు కూడా తను చేసినటువంటి నామస్మరణ కానీ లేకుంటే ఆ నది పైన చేసినటువంటి జలయజ్ఞంలో కానీ వచ్చిన ధనమంతా, అంటే తపోవనం అంటారు ఆయన, లేదా వరమానం అంటారు, ఈ రోజు వచ్చిన వరమానం అంటారు, ఇవన్నీ కూడా రోజు లెక్కలు రాయిస్తూ ఉండేవారు. ఇవన్నీ ఎక్కడున్నాయి స్వామి అంటే లెక్కల్లో నుండే రాతల్లో. కానీ స్వామివారు ఒక మాట చెప్పారు. తిప్ప పైన ఉట్టి మీద ఉట్టి కట్టి ఎట్టి కట్టానయ్యా అన్నారు స్వామివారి మాట. బాగా అర్థం చేసుకోండి. అంటే అది ఎంత స్ట్రాంగ్గా పెట్టారో చూడండి. అది ఎవరికి పోతుంది అంటే అన్ని లోకాలకు సరిపోగా మిగిలినది పొంగి పొర్లిపోతుందయ్యా అన్నారు. అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆయన పెట్టిన పుణ్యఫలం అందులో ఉన్నదే కాకుండా పొంగి పొర్లేది మనకి సరిపోతుందట. అంటే అంత ఉంది. మరి మనం ఏ విధంగా వేడుకుని దాన్ని సంపాదించుకోవాలంటే ఈ విధంగానే ఆంజనేయ స్వామి ఏ విధంగా నామస్మరణ చేసి ఏ విధంగా గుండెల్లో ఆయన నింపుకుని చేశాడో ఆ విధంగా మనం కూడా నిస్వార్థంగా నామస్మరణ చేస్తే ఆయన గుండెలు, అంటే మన గుండెల్లో కూడా చీలిస్తే, అంటే చీల్చడం అంటే సినిమాల్లో చూపిస్తారు కానీ నిజంగా మనసులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోగలిగితే నీకు ఆ వరమానం, నీకు ఏ ఆపద వచ్చినా ఏ సమయానైనా ఏ కష్టంలో ఉన్నా వచ్చి దాన్ని సరిచేస్తుంది. అది పొందాలంటే మనం ఏ విధంగా చేయాలో వెంకటేశ్వర గారు చేసి చూపించారు కదా, ఆ విధంగానే చేయాలి. అలాగే ఒకసారి నల్లకొండలు వేలానికి వచ్చినాయ్యా, పాడేవారే లేరే అన్నారు. అంటే ఆయన దగ్గర తపోధనం, పుణ్యఫలం కొండలుగా ఉన్నాయటయ్యా. మరి మనం పాడుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాం? పాడుకోవడం ఏం లేదు, నామస్మరణ చేస్తూ నిస్వార్థంగా స్వామివారిని వేడుకుంటే అవి మనకి ఆపద సమయంలో ఆదుకుంటాయి. అలా ఆదుకోవడానికి ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మనకి ఉపయోగపడేటట్లుగా ఆపద్బాంధవుడై, ఆయన ఆపద్బాంధవుడు అని మనకి తెలియడం కోసం ముందే ఏర్పాటు చేసి ఉంచాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పారు కదా, మీరు ఎప్పటి వరకు ఉంటారు స్వామి అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు. సూర్యచంద్రులు ఎప్పటి వరకు ఉంటాయంటే ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. అంటే సృష్టి ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడూ వెంకయ్య స్వామి ఉండే ఉంటాడు. ఆ పుణ్యఫలం మనం చేసినప్పుడల్లా మనకు వస్తూనే ఉంటుంది. అందుకే నిస్వార్థంగా దైవనామస్మరణ చేసిన వాడికి అపజయమే ఉండదు.
మనం ఏ పని చేస్తూ ఉన్నా లేదా గురుసేవ చేస్తూ ఉన్నా మంచిదే. కానీ గురుసేవ చేసుకుని ప్రతి సమయం చేస్తూ ఉండలేం. మన పని మనం చేస్తూ ఉన్నా మనసు మాత్రం ఆయన పైన పెట్టాలి. మన పని మనం చేసుకున్నప్పుడు మనసు ఆయన పైన ఉండాలి. ఆయన సేవ చేసేటప్పుడు సేవ, మనసు గూడా ఆయన పైనే ఉండాలి. అప్పుడు నీకు ఈ ఫలితం వస్తుంది. ఆయనంటారు, "ఒరేయ్ అంటే రూ. 2 పోతుందిలే" అని. రూ. 2 అంటే డబ్బులు కాదండి. మనం సంపాదించినటువంటి పుణ్య ఫలంలో రూ. 2 తగ్గిపోతున్నాయని. ఒక్క రూ. 2 అంటే డబ్బుల రూపంలో మనం వెలకట్టలేం. పుణ్యఫలం అంటే చాలా విలువైనది. అది ఎంతో చేస్తేనే గాని రాదు. అలాంటి పుణ్యఫలాన్ని మనం సంపాదించాలి అంటే మనసు ఎప్పుడూ భగవంతుడిపై లగ్నం చేసి నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే వస్తుంది తప్పనిసరిగా. ఓం నారాయణ ఆదినారాయణ అవతారమూర్తి వెంకయ్య స్వామి గురుదేవులు బైనబైన స్వామి మహారాజ్కి జై.